హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేడి వేడిగా కరకరలాడే కాలీఫ్లవర్ పకోడీ ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి ముందుగా వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలని ఉడికించాలి. మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నిటిని వడకట్టుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి బదులు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ఉప్పు, కొద్దిగా కసూరి మేతి. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. నీళ్ళైతే ఎక్కువ పోయకూడదు. ఇందులో ఉన్న తేమ సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని కొద్దిగా పకోడీలాగా ఆయిల్లో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీ అయిన కాలీఫ్లవర్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా ట్రై చేసే ఆనియన్ పకోడీ కంటే కూడా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.